ఏం చేస్తున్నారు మావయ్య? బాబా సేవలో ఉన్నానమ్మా. బాబా ఇలాంటి టీ షర్ట్స్ వేసుకుంటాడా? టీ షర్ట్లు జుబ్బాలు మనుషులకమ్మా. భగవంతుడు ఏదన్నా వేసుకోవచ్చు, ఎలా అన్నా ఉండొచ్చు. నీకు పొద్దున్న చెప్పాను కదా, ఎల్లెక్కడి నుంచి ఎల్లో. మీకు పిచ్చి. చిన్నపిల్ల తెలియకేదో వాగుతుంది స్వామి, క్షమించు. సిద్ధేష్ బాబాకి బాబా అనుగ్రహించిన పుష్పాలు ఎవరెవరికి దక్కాయో వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి తమ కష్టాలు చెప్పుకోవచ్చు. ముందు నీకు తగిలిందా? ఇప్పటికి 3 పెళ్లిళ్ళయ్యాయి. ఒక్క మొగుడు సరిగ్గా లేడు. అందరూ నా డబ్బు కోసం వచ్చిన వాళ్లే. జీవితం మీద విరక్తి వస్తుంది బాబా. నీ కథ వింటే నాకే విరక్తి కలుగుతుంది. నీ పాపిసి డబ్బంతా విరాళంగా మా ఆశ్రమంకి ఇచ్చేయి. నా ఏకాంత సేవ చేసుకో, సుఖపడతా. నా బెడ్రూమ్లో నువ్వే సీసీ కెమెరాలు పెట్టారు కదా స్వామి. మరి నీకు పండిస్తాను, నువ్వు ఈ పండు తిను. నీ కడుపు మంట చల్లారంటే. దక్షిణగా ఇది ఉంచండి బాబా. అక్కడ సిద్ధేష్ బాబాకి అయిపోయిందిరా నీ పని. ఎవడ్రా నువ్వు? సాక్షాత్తు దేవుణ్ణి కొట్టాడు పిచ్చాడు. చంపేయండి విని. మీ ఆవేశం నాకు అర్థమవుతోంది, కానీ నేను మీకోసం పనిచేసే మీ మనిషిని. నా పేరు డాక్టర్ చైతన్య, నేను హేతువాదిని. ఇలాంటి మ్యాజిక్లు నేను వీడికన్నా బాగా చేయగలను. దేవుడని మీరు నమ్ముతున్న వీడి అసలు పేరు కోటి. రాజమండ్రి రోడ్ల మీద ట్రిక్కులు గార్డీలు చేసుకుని బ్రతికే 420 గాడ్ వీడు. నాకు మీలాంటి భక్తుల మీద అస్సలు కోపం లేదు. భక్తి ముసుగు వేసుకుని మిమ్మల్ని మీ బలహీనతల్ని వాడుకుంటున్న ఇలాంటి లోఫర్గాళ్ల మీద నా కోపం. అందుకే 6 నెలలు ఈ ఆశ్రమంలో ఉండి అంతా మొత్తం తెలుసుకున్నాను. 10 ఏళ్ల క్రితం 5,000 లేని వీడి బ్యాంక్ బ్యాలెన్స్ ఇవాళ 30 crores, 30 కోట్లు. బ్యాంకాక్ లో మసాజ్లకి, శ్రీలంకలో గ్యాంబ్లింగ్ ఆడటానికి వీడు ఖర్చు పెట్టిన బిల్లులు ఇవన్నీ. ఇదంతా మీ డబ్బే. ఆఫీసర్ ప్లీజ్ కమ్ అండ్ అరెస్ట్. కష్టంలో మనిషే మనిషికి సాయం చేయగలడు. మీ కష్టాన్ని, మీ బుద్ధిని నమ్ముకోండి, ఇలాంటి మోసగాళ్ళని కాదు. దేవుడు ఉంటావు కదా. ఎవరు చెప్పారు నీకు? అందరు నేను దేవుడు అంటున్నారు. ఎవరికేం కావాలన్నా ఇస్తా ఉంటా కదా. ఈషా, 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 మా అమ్మ వస్తుంది, నేను లేనని చెప్పు. ఈషా, ఈషా. నమస్తే స్వామి. మా బాబు ఈషా పైకొచ్చాడా? ఇక్కడికి రాలేరు, కిందకెళ్ళాడు. ఆహా, సరే అయితే నేను కిందకెళ్ళిపోతున్నాను. అమ్మయ్యా. అమ్మా, నువ్వు ఇక్కడే ఉన్నావా? నాన్న ఆఫీస్కి వెళ్ళే టైం అయింది కదా. నా బంగారం కదూ, వెళ్దాంరా. ఎవరైనా ఉంటే ఇలానే మాట్లాడుతావు. ఇంటికి వెళ్ళాక నన్నే తెలుసావు, నాకు తెలుసులే. తప్పు నాన్న. బాబాని మనం ఇబ్బంది పెట్టకూడదు. రా వెళ్దాం. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. మీరు వెళ్ళండి అమ్మా, నేను పంపిస్తాను. దానా చెప్పు, నీకేం కావాలి? నువ్వు ఎవరికేం కావాలన్నా ఇస్తావా? ఇస్తా. నీకేం కావాలో చెప్పు. అయితే మా అమ్మ నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు. నువ్వు దేవుడు కదా, మా అమ్మకు తెలియకుండా ఎలా తప్పుకోవాలో చెప్పు. అంతేనా? దా చూపిస్తా. ఇప్పుడు